మెదక్ పార్లమెంటు స్థానాన్ని గెలిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరులో పార్టీ కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. మెదక్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుని గెలిపించడానికి కలిసికట్టుగా కష్టపడాలని నేతలకు కొండా సురేఖ సూచించారు. కొత్తగా వస్తున్న నేతలను సైతం చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వేరే పార్టీ నాయకులతోటి మీ యొక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ మనది ఇంకా క్లారిటీ లేదు వాళ్ళకి. ఒకసారి బీఆర్ఎస్ అంటారు, ఒకటి టీఆర్ఎస్ అంటారు. ఆ క్లారిటీ కూడా ప్రజలకు ఇవ్వాలి. అది ఎందుకంటే కేసీఆర్ మొత్తం దేశ రాజకీయాన్ని నేను నా చేతుల్లో తిప్పుతా అని చెప్పి ఫామ్ హౌస్లో ఈరోజు కూర్చున్నాడు. మరి అది చెప్పాల్సిన అవసరం ఉంది కూడా, అది కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక కేసీఆర్ గారు ఈరోజు బయటకు వచ్చి ఓ అని చెప్పేసి రైతుల మీద బాగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బాబు చాలా సంతోషం. కొండగట్టులో బస్సు యాక్సిడెంట్ అయ్యి ఎంతమంది చచ్చిపోతే మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ మీరు కానీ ఎవరన్నా వెళ్ళి పలకరించారా అని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ఒక మహిళలకు మీరు కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఆ రోజు బీసీ మహిళ మీకు గుర్తుకు రాలేదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు జ్యోతిరావు పూలే గురించి ఆమె మాట్లాడింది. మరి అదేవిధంగా ఎన్నో అత్యాచారాలు చిన్న చిన్న పిల్లల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద చంపేసి పడేస్తే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి అయినా సహాయ సహకారాలు మీకు అందించారా? ఒక్కరైనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.